హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా చేశాను. ఒకసారి దీన్ని చూసి ట్రై చేయండి. దీనికోసం 1/2 kg క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. సన్నగా ముక్కలు తరిగాను. స్టవ్ మీద పెట్టి 5 minutes వరకు ముక్కలని బాయిల్ చేసుకున్నాను. క్యాలీఫ్లవర్ ఫ్రై కోసము ఒక లవంగం, చిన్న దాల్చిన చెక్క కొద్దిగా కోర్సుగా దంచుకున్నానండి. ఇవి పొడి చేశాను. కొత్తిమీర, సాల్ట్, కారము, కొద్దిగా పచ్చి కొబ్బరి అండి. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది మెంతాకు పౌడర్ చేసుకున్నాను. మెంతాకుని పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోవచ్చు. పసుపు, ఇది ఎక్కువగా అల్లం వేయాలి, ఎల్లిపాయ తక్కువ వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, తాలింపు గింజలు, టొమాటో ఒక చిన్నదండి, ఎక్కువగా వేయకూడదు. ఇందులో ఇది మిక్సీ పట్టాను. కావాలంటే మీరు చిన్న ముక్కలు తరిగి కూడా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసాను, లవంగం, దాల్చిన వేసాను, ఉల్లి ముక్కలు, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి. 2 నిమిషాల తర్వాత జింజర్ గార్లిక్. అల్లం శాతం ఎక్కువ ఉండాలండి, వెల్లుల్లి తక్కువ. ఎందుకంటే కొబ్బరి వేసే వాటిలలో కొద్దిగా అల్లం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నాను. పసుపు, కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నాను. కలిపేసి లిడ్ పెడుతున్నాను. 3 minutes తర్వాత లిడ్ తీసేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి మాత్రమే వేయాలండి, ఎండింగ్ వేయకూడదు, టేస్ట్ బాగోదు. కలిపేసి 1 నిమిషం తర్వాత టమాటో ప్యూరీ వేస్తున్నాను. క్యాలీఫ్లవర్ని బాగా ఫ్రై చేయకూడదండి, అది స్మెల్ ఒక మాదిరిగా వస్తుంది, టేస్ట్ పోతుంది కర్రీ. కలిపిన తర్వాత లిడ్ పెట్టేస్తున్నాను. 3 minutes తర్వాత లిడ్ తీసేస్తున్నానండి. కొబ్బరి వేసాను కనుక టమాటా ఎక్కువగా వేయకూడదు. ఒక 50 grams టమాటా మాత్రం వేసాను నేను. కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత లిడ్ తీస్తున్నాను. ఇప్పుడు మూత తీసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్, క్యాబేజ్ కర్రీ లాంటివి ఎక్కువ మూత పెట్టి వండకూడదండి, అంత స్మెల్ ఒక మాదిరిగా వస్తుంది, కూర టేస్ట్ బాగోదు. ఇది ఫ్రై కర్రీ కదండి, అందుకే క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి, తొందరగా అయిపోతుంది కర్రీ. మూత తీసాక ఒక 8 minutes వరకు నేను దీన్ని ఫ్రై చేసుకున్నానండి. ఇలాగా చిన్న మంట మీద స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. చూడండి, ఇలా అంటే తెలిసిపోతుంది, మెత్తగా అయిపోయింది ముక్క. ఈ కర్రీస్ చేసినప్పుడు కంపల్సరీ కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు ఉండాలండి, లేదంటే ఈ స్మెల్తో తినలేము కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.